దీపావళి నాడు మనం పూజించవలసినటువంటిది లక్ష్మీదేవిని. లక్ష్మీదేవిని ఒంటరిగా కాదు, విష్ణుమూర్తితో సహా పూజించాలి. ఎప్పుడైనా మన దేవీ దేవతల్ని పూజించేటప్పుడు ఒక్కళ్ళని పూజించరమ్మా, జంటగానే పూజించాలి. ఎందుకంటే మనది కుటుంబ సంస్కృతి. అమ్మవారిని పూజిస్తుంటే అయ్యవారిని ఆవాహన చేయాలి, అయ్యవారిని పూజిస్తుంటే తప్పనిసరిగా అమ్మవారిని కూడా ఆవాహన చేయాలి. ఒంటరిగా చేసే పద్ధతి లేదు. లక్ష్మీనారాయణుల్ని పూజిస్తాం, కానీ ప్రాధాన్యం ఎవరికంటే లక్ష్మీదేవికి. మామూలుగా మన ఇళ్లల్లో ఉదయం అభ్యంగన స్నానాలు చేసుకుంటాం. ముందు రోజే నరక చతుర్దశి రోజునే అభ్యంగన స్నానం చేయడం, తర్వాత కొత్త బట్టలు కట్టుకోవడం. అలా ఉంటే పెద్దవాళ్ళు ఇంట్లో పిండి వంటలు లాంటివి చేసుకుని, అంటే పిండి వంటలు అంటే అన్నీ ముందు చేస్తారు, ఈరోజు మాత్రం పరమాన్నం తప్పకుండా చేస్తారు. అంటే లక్ష్మీదేవికి ప్రీతిపాత్రం ఆవు పాలతో చేసినటువంటి పరమాన్నం. ఆవు పాలు, దానితో పాటుగా బెల్లం వేసి చెయ్యాలి పరమాన్నం. ఆ పరమాన్నాన్ని చేసి మిగిలినటువంటి అన్నిటితో పాటు అమ్మవారికి నివేదన చేస్తారు.